యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ సంవత్సరంలో ఫస్ట్ షూట్ మీతోనే మొదలు పెడుతున్నాను. నేను ఫస్ట్ వీడియో ఇది. సో ఫస్ట్ వీడియో సుందరరామరెడ్డి గారితో స్టార్ట్ చేస్తున్నాను. సో సుందరరామరెడ్డి గారు, మార్కెట్ల విషయానికి వస్తే 2024లో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయంటూ కూడా మార్కెట్ వర్గాల్లో డిస్కషన్ స్టార్ట్ అయిపోయినాయి. మరి ఈ 2024లో ఎటువంటి అంశాలు మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అండ్ సెక్టోరియల్గా చూస్తే ఈ సంవత్సరంలో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏ సెక్టార్స్ని చెక్ లిస్ట్లో పెట్టుకోవాలి అంటారు? ఏ సెక్టార్స్ని కాస్త దూరం పెట్టాలి అంటారు? రైట్. ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగానే అంత బుల్ మార్కెట్ కాకపోయినా సరే కొంచెం టైం కరెక్షన్ ఉంటుంది అండ్ మైల్డ్గా బుల్లిష్గా ఉంటుందండి. అంటే మనం యావరేజ్ మనం చూసామనుకోండి, లాస్ట్ ఇయర్ నిఫ్టీ ఆల్మోస్ట్ 20% పెరిగింది. హిస్టారికల్ డేటా మనం చెక్ చేసామనుకోండి, నిఫ్టీ ఎప్పుడైనా 20% పెరిగిన ప్రతిసారి కూడా ఆ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఫ్లాటు లేదా ఒక లెస్ దెన్ 10% వచ్చింది అనమాట. ఆ లెక్కన వేసుకుంటే ఇండియాలో ఈ ప్రస్తుతానికి ఇష్యూస్ ఏం లేవు కాబట్టి మైల్డ్లీ బుల్లిష్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంత హెవీ బుల్లిష్నెస్ అయితే ఉండదు. అందుకని ఎక్కువ సార్లు ఏంటంటే 2-3 నెలల వరకు కూడా మార్కెట్ అక్కడక్కడే ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత 1-2 నెలలు బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ ఆగిపోయేలాగా ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నిఫ్టీ మనం ఒక 25,000 టార్గెట్ పెట్టచ్చు. బట్ మన వాలటైలిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇండియన్ విఐఎక్స్ క్లియర్గా 16 దగ్గర రన్ అవుతుంది ఇప్పుడు. అంటే మోర్ వాలటైల్ మార్కెట్, ఎక్కువ వాలటైలిటీ అవుతుంటుంది టువార్డ్స్ పాజిటివ్ బయాస్ సైడ్. కాబట్టి మనం లాస్ట్ ఇయర్ లాగా 20% ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఈ సంవత్సరం కన్జర్వేటివ్ మీద ఒక 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పాజిటివ్ బయాస్ మీద. అండ్ ఏమేమి విషయాలు ఎఫెక్ట్ చేస్తాయి అంటే, ఒకటి ఎలక్షన్స్, ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరిగే ఎలక్షన్స్ అండి. అండ్ ఈ 2024 యొక్క గొప్పతనం ఏంటంటే 60 కంట్రీస్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలక్షన్ జరిగిన ఎక్కడ కూడా సేమ్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి రావట్లేదు. ఇప్పుడు రీసెంట్గా డెన్మార్క్లో జరిగింది, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. అండ్ ఫ్రాన్స్లో లాస్ట్ ఇయర్ జరిగింది, అది కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎక్కడైనా సరే ఎలక్షన్స్ అనేది జరుగుతాయి. అర్జెంటీనాలో బ్రెజిల్లో ఎలక్షన్ జరిగింది, మళ్ళీ కొత్త పార్టీ వచ్చేసింది అక్కడ. అంటే ఉన్న గవర్నమెంట్లన్నీ పోయి కొత్త గవర్నమెంట్లు వస్తుంది. అంటే జనాలు కొత్త పద్ధతులు, కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉన్న గవర్నమెంట్ మీద కోపంగా ఉన్నారు. ఈవెన్ మన ఇండియాలో కూడా చూసుకుంటే ఒక్క రాజస్థాన్లో తప్ప మిగతా చోట అన్ని చోట్ల గవర్నమెంట్ మారినాయి. తెలంగాణలో గవర్నమెంట్ మారింది. అండ్ నెక్స్ట్ అన్ని స్టేట్లో ఎక్కడ ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్లు మారినాయి. ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ గవర్నమెంట్లు మారుతూ ఉంటుంది. ఎగ్జామ్షన్ ఏంటంటే ఎంపీ ఒకటే, అక్కడ సేమ్ గవర్నమెంటే డబుల్ మెజారిటీతో వచ్చింది. అదొకటే ఎగ్జాంపుల్. అదర్వైజ్ లాస్ట్ ఇయర్ జరిగిన 6 స్టేట్ ఎలక్షన్స్లో ఒక్క స్టేట్లో మాత్రమే రిపీట్ అయింది మళ్ళీ సేమ్ గవర్నమెంట్. అన్నీ మారిపోతున్నాయి. ఆ ట్రెండ్ నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్లో ఉందన్నమాట అది. అందుకని 2024 మేజర్ ఉన్న అమెరికాలో ఎండింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మన ఇయర్ స్టార్టింగ్లో ఉంది. అండ్ బ్రిటన్లో ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. అట్లా మేజర్ ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నింటిలో కూడా 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఎలక్షన్స్ అంటే నథింగ్ బట్ పొలిటికల్ చాలా పెద్ద ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఏవింటి ఎఫెక్ట్ చేసేలాగా ఉంది. సో గ్లోబల్ న్యూస్ ఎలక్షన్స్ సంబంధించి ఎక్కువ ఉండబోతుంది. డెఫినెట్గా. ఎందుకంటే అమెరికా ఎలక్షన్స్ అంటే చాలా హడావుడి ఉంటుంది, అండ్ ఇండియాలో కూడా హడావుడి ఉంటుంది. కాకపోతే ఇండియాలో ఏంటంటే రీసెంట్ ఎలక్షన్, స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో 3 గవర్నమెంట్స్ని బీజేపీ వాళ్ళు గెలిచారు కాబట్టి అదే గవర్నమెంట్ ఉండొచ్చు అని మార్కెట్ క్లూస్ తోటి మార్కెట్ ముందుకు పోతూ ఉంది. కానీ గవర్నమెంట్ కనుక మెజారిటీ కనుక రాకపోతే డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఉన్న గవర్నమెంటే వచ్చిందని ప్రెడిక్ట్ చేస్తున్నారు అది. కాబట్టి ఏదైనా సరే పొలిటికల్ రిస్క్ చాలా పెద్ద రిస్క్ స్టాక్ మార్కెట్స్కి. కాబట్టి ఈ సంవత్సరం మేజర్ రిస్క్ అంటూ వస్తే ఎలక్షన్స్ నుంచే రావాలి. రెండోది ఇన్ఫ్లేషన్ అండి. వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీలు ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ ఇన్ఫ్లేషన్తో ఫైట్ చేస్తున్నాయి. కాబట్టి అది స్టేబుల్గా ఉంది, పెరగకుండా ఆగిపోయింది అంతే. అందుకని ఇన్ఫ్లేషన్ ఆగింది కాబట్టి వడ్డీ రేట్లు ఆగుతాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో వడ్డీ రేట్లు కిందకు దిగుతాయని అంటున్నారు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక తగ్గితే, నిజంగా వడ్డీ రేట్లు తగ్గిందంటే ఖచ్చితంగా మార్కెట్కి అది గుడ్ న్యూస్ అనమాట. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎలా షేప్ అవుట్ అవుతుందో మనం చూడాలి. ఇండియాలో అయితే ప్రస్తుతానికి బాగా కంట్రోల్లోనే ఉందండి. ఇన్ఫ్లేషన్ పెరగకుండా అనుకుంటే కనుక ఇండియన్ మార్కెట్గా పరిగెత్తే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ వన్ మనం చూసుకుంటే కనుక ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్గా లాస్ట్ 2 months నుంచి స్టార్ట్ అయినాయి ఇండియాలోకి. అండ్ లోకల్గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి స్ట్రాంగ్ ఫ్లో ఉంది మార్కెట్లోకి. అండ్ అటు ఎఫ్ఐఎస్ నుంచి కూడా స్ట్రాంగ్ ఫ్లో ఉంది లాస్ట్ 3 months నుంచి. ఇది కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే, ఈ డిఐఎస్ అయితే ఎలాగో ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ రేట్లు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇలా పెడితే కనుక మార్కెటింగ్ లాస్ట్ ఇయర్ లాగానే కొంచెం స్ట్రాంగ్గా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది.
కాబట్టి మనం ఎఫ్ఐఎస్ డేటా ఇలానే కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తారని అనుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ అయితే ఇలాగ చేస్తున్నాయి కాబట్టి. అండ్ థర్డ్ వన్, ఓవరాల్గా జీడిపి గ్రోత్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎంతకంత ఉన్నదానికంటే బెటర్గానే రికార్డ్ అవుతుంది. ఎక్కడ కూడా నెగిటివ్ రికార్డ్ ఏం అవటంలా, నెగిటివ్ జీడిపి గ్రోత్. అంటే పర్టికులర్గా ఇండియాలో 6-7% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా అందరూ కాన్షియస్ ఒపీనియన్ కూడా అదే ఉంది. కాబట్టి జీడిపి గ్రోత్ బాగా ఉంది కాబట్టి మార్కెట్ దాన్ని పాజిటివ్ తీసుకునే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అలాగే కార్పొరేటివ్ ప్రాఫిట్స్ కూడా బాగా పెరుగుతున్నాయండి. అండ్ సెన్సెక్స్ పీ అన్నీ కూడా బాగా మూవ్ అవుతుంది. ఇప్పుడు సెన్సెక్స్ యావరేజ్ పీ వచ్చేకల్లా 21, 22 మధ్య ఉందండి. మనం ఇప్పుడు 22 దగ్గరే ఉన్నాం. అంటే మనం ఫెయిర్ వాల్యూ దగ్గరే ఉన్నాం, ఎక్స్పెన్సివ్ లేము. అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నా సరే స్టిల్ పీఈ ప్రకారం చెప్పాలంటే 29 పీక్ అనమాట మార్కెట్కి. ఎక్కువ సార్లు మార్కెట్ 29 పీఈ దగ్గరికి వచ్చినప్పుడు నెగిటివ్ రియాక్ట్ అవుతాయి. అండ్ దట్టి చీప్ అంటే 15 పీఈ అనమాట. ప్రస్తుతానికి నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ 22 పీఈ దగ్గర ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఫెయిర్ వాల్యూతో ఉంది. ఎక్స్పెన్సివ్ అని చెప్పలేము దీన్ని ఫెయిర్ వాల్యూతో ఉంది. కాబట్టి కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి మార్కెట్ ఎంతకంత ముందు పోయే ఛాన్సే ఉందన్నమాట. అలాగే మార్కెట్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 20% పెరగడంతో ఏంటంటే ఇక ఎక్కువసార్లు ప్రతిసారి హిస్టారికల్ డేటా ఏం చెప్పిందంటే 20% పెరిగిందంటే నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం రీజనబుల్ ఫ్లాట్గానే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి 24 అంత బులిష్నెస్ కాదు కానీ ఒక 10% నిఫ్టీ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం బాగా రన్ అవుతాయి. ప్రస్తుతం మనం చార్ట్ ప్రకారం చూసుకుంటే కనుక ఫర్టిలైజర్స్ చాలా హాట్గా ఉన్నాయి. దీపక్ ఫర్టిలైజర్స్ కానీ, ఫ్యాక్ట్ కానీ, కోరమండల్ కానీ సరే ఫర్టిలైజర్ స్టాక్ చాలా హాట్గా ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. రైట్ నో అర్జెంట్ బయింగ్ అంటే మనం ఫర్టిలైజర్ స్టాక్స్ బై చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, ట్రెండింగ్లో ఉన్నాయి. 2 కొంచెం కాస్ట్లీ ఉన్నాయనే కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ బాగా రిటర్న్స్ వచ్చినాయి. అండ్ పవర్ సెక్టర్స్ ఇవన్నీ బాగా రిటర్న్స్ వచ్చినాయి గవర్నమెంట్ బ్యాంక్స్ మీద. బ్యాంక్స్ అంతా నేను ఫేవరెట్ కాదు కానీ బట్ పవర్ సెక్టర్ స్టిల్ లాట్ ఆఫ్ స్టీమ్ లెఫ్ట్ అనమాట. ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ వాటిల్లో పెట్టుబడులకే 15 లక్షల కోట్లు కావాలి ఆ ఏరియాలో. అందుకని ఈ ఆర్ఈసీ ఇవన్నీ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ లేదా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పీక్ లెవెల్లో ఉన్నప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఎంటర్ అవటం బెటర్ అనమాట. అలాగే మెటల్స్ కూడా ఇండియా జీడిపి గ్రోత్ 6-7% ఉంది కాబట్టి అది కూడా రీజనబుల్గా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సే ఎక్కువ ఉంది. ఓకే, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఈ సంవత్సరం అన్నిటికన్నా వరస్ట్ సెక్టర్ అంటే బ్యాంక్ సెక్టర్ 2023లో 23కి అంటే నీకు యావరేజ్ మీద 12% వచ్చింది. మిగతా మొత్తం పరిగెత్తుకుంటే 30-40 వచ్చింది. మనం ఒక వీడియో కూడా చేసాం. అవును, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. అవును. అందుకని నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ సెక్టర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకంటే జీడిపి గ్రోత్ మీన్స్ మోర్ లెండింగ్ అంటే బ్యాంక్స్కి మంచి పాజిటివ్ న్యూస్ అనమాట అది. కాబట్టి వడ్డీ రేట్లు కనుక తగ్గితే కనుక బ్యాంక్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను అనుకోవటం ఏంటంటే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయి హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా మూవ్ అవుద్దాం అనుకుంటున్నాను నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. ఈ సంవత్సరం నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫార్మెన్స్ లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ పాజిటివ్ బయాస్ మీద ఒక 5-10% మాత్రమే మూవ్ అవుద్ది ఓవరాల్గా. బట్ వాలటిలిటీ టూ మచ్గా వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు లేదా కంపెనీ రిజల్ట్స్ కావచ్చు, వీటివల్ల వాళ్ళు ఏంటంటే వాలటిలిటీ నీకు క్లియర్గా VAX 16 చూపిస్తుంది. అది అంటే మనం వాలటిలిటీ జోన్లోకి ఎంటర్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మార్కెట్లో 200 పాయింట్లు నిఫ్టీ పట్టడం లేవటం అనేది మామూలు విషయం అయిపోద్ది. ఇంతకుముందు వన్ వే రూట్లో వెళ్ళాము ఇప్పుడు దాకా. ఇప్పుడు జర్నీ వన్ వే రూట్లో ఉండవు. టూ మచ్ వాలటిలిటీ బయాస్ మీద అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ పాజిటివ్ బయాస్ మీద మూవ్ అవుతుంది ఈ సంవత్సరం. అండ్ ఎక్కువ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ స్కోప్ ఎక్కడ ఉందంటే లార్జ్ క్యాప్కే ఉంది. లార్జ్ క్యాప్లో స్టెబిలిటీ ఉంటుంది. రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, కోటాక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా 2023లో ఇచ్చింది యావరేజ్ రిటర్న్స్ అవన్నీ కూడా 24లో రాకింగ్ అనమాట. ఓకే, అంటే స్మాల్ క్యాప్స్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఖచ్చితంగా స్లో అవుతాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 40-50% ఇచ్చినవి. ఈ సంవత్సరం కూడా కంటిన్యూస్గా ఇస్తాయంటే ఇవ్వకపోవచ్చు, అవి కూడా స్లో డౌన్ అవుతాయి. సో మొత్తానికైతే సేఫ్టీ మీకు లార్జ్ క్యాప్లో ఉందండి. అండ్ సేఫ్టీగా స్టెబిలిటీగా ఉండాలంటే బెటర్ టు ఫిల్ విత్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. రీజనబుల్ డిస్కౌంట్లో కూడా ఉన్నాయి. సో వాటి మీద ఫోకస్ చేయొచ్చు. సో మరి ఓవరాల్గా 2024ని మరి మార్కెట్ ఎలా చూడొచ్చు అంటే మరి ఎలాంటి కన్క్లూషన్తో ముగిద్దాం అంటారు? డెఫినెట్గా పాజిటివ్ బయాస్ మీద క్లోజ్ అవుద్దండి. బట్ మోర్ వాలటిలిటీ తోటి మోర్ వాలటిలిటీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ అవ్వటం లేదు. ఎందుకంటే VAX 12-13 దగ్గర ఉంది. బట్ ఇప్పుడు VAX 40% పెరిగింది లాస్ట్ 2 monthsలోనే.
అండ్ అఫ్కోర్స్ జనవరి మంత్లో నీకు బడ్జెట్ ఉంది ప్రతిసారి కూడా ఈవెంట్కి ముందు ఇది పెరిగిద్ది అనమాట. సో ఇదేం చెప్తుందంటే మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది, ఇంత ముందులాగా స్మూత్గా ఉండదు. పర్టికులర్ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తుంటే స్టాప్ లాస్ దగ్గర అవడం అనేది మామూలు విషయం అవుతుంది ముందు రోజుల్లో, మీరు ఎంత దూరం పెట్టినా సరే. అండ్ ఆప్షన్ మార్కెట్ చేసేవాళ్ళు డెబిట్ స్ప్రెడ్స్ వాడుకోవడం బెటర్, ఇది మంచి ఛాన్స్ అనమాట డెబిట్ స్ప్రెడ్స్కి. ఎందుకంటే వాలటిలిటీ పెరిగింది అనుకోండి, ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. సో డెబిట్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి బాగుంటుంది డైరెక్షన్ బయాస్ మీద. అండ్ నాన్ డైరెక్షన్ వాళ్ళకి అంత వర్తం కాదు ఈ ఇయర్, ఎందుకంటే టూ మచ్గా అప్ అండ్ డౌన్ వద్దు కాబట్టి మార్కెట్. మొత్తానికైతే మనం వాలటిలిటీలోకి ఎంటర్ అవుతున్నాం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అండ్ మార్కెట్ పాజిటివ్ బయాస్కి పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ లాస్ట్ ఇయర్ లాగా సేమ్ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయమాకండి, అందులో 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికీ డిఫెన్స్ స్టాక్స్ కానీ, ఇన్ఫ్రా కానీ, రైల్వే సంబంధించిన స్టాక్స్ కానీ, పవర్ సంబంధించిన స్టాక్స్ కానీ, అంటే ఫర్టిలైజర్స్ కానీ ఎవ్రీ డిప్ అయితే బై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా స్టాక్స్ ఒక బేస్ ఇలా వచ్చినప్పుడు తీసుకోవటం బెటర్. ఇలా పోయే వాటిని చేంజ్ చేశారనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఎక్కువసార్లు జరిగి అంతే స్పీడ్తో బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్తో పోల్చుకుంటే ఈటీఎఫ్స్కి, ఇండెక్స్ ఫండ్స్కి బెస్ట్ ఇయర్ అవుతుంది 24 డెఫినెట్గా. ఎందుకంటే సడన్ మార్కెట్లో ఎక్కువసార్లు మళ్ళీ వెళ్ళినంత స్పీడ్గా మళ్ళీ బ్యాక్ అవుతుంది అనమాట మార్కెట్. అందుకని మనకి ఈజీగా ఒక 10 ట్రేడ్స్ దొరుకుతాయి ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ మార్కెట్, తక్కువ ట్రేడ్స్ దొరికినాయి మనకి ఛాన్స్లు. అందుకని డెఫినెట్గా 2024 బిలాంగ్స్ టు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ అవుద్ది. అండ్ మార్కెట్ అయితే ఎక్కువసార్లు సైడ్వేలో మార్కెట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్ ఈ 20,000 బహుశా బేస్ 20,000 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం 21, 22 దగ్గరలో ఉన్నాం. అది బ్రేక్అవుట్ అయితే మ్యాక్సిమం 25 దాకా వెళ్తాం. మొత్తానికి ఈ సంవత్సరం డిసెంబర్ టార్గెట్ 25,000 దాకా వెళ్తాం మ్యాక్సిమం. 2024 డిసెంబర్కి 25,000 దాకా వెళ్తాం. 25,000 వెళ్తాం అనే బదులు మీరు మొత్తం ఒక 9% వెళ్తాం అంటున్నామేమో. 22,000 అనుకోండి, 220 పాయింట్స్ = 1%. కాబట్టి మనం చెప్తుందంటే 10%. సో 10% ఈజీగా రీచ్ అవుతాం. అందుకని డిసెంబర్ కల్లా మీరు 25,000కి రీచ్ అవుతారు. బట్ ఈ మధ్యలో మాత్రం 1-2 సార్లు మీరు 20,000 టచ్ అవుతారు, ఎందుకంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే మార్కెట్కి కొత్త లో అంటే 20,000 ఇంకా అది దాటి క్రాక్ అవడం చాలా టఫ్. ఎందుకంటే జీడీపీ గ్రోత్ స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తుంది, కార్పొరేట్ ఎర్నింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అండ్ ఎఫ్ఐఎస్ మనీ లోపలికి స్టార్ట్ అయింది, అండ్ డొమెస్టిక్ మనీ చాలా స్ట్రాంగ్గా లోపలికి వస్తుంది. ఎంత స్ట్రాంగ్ అంటే మనం ఈ ఇయర్లో మనం చూస్తాం 20,000 దాటిద్ది పర్ మంత్ డొమెస్టిక్ మనీ. అందుకని స్ట్రాంగ్ రిటైల్ మనీ అనేది మార్కెట్ని పడకుండా అడుగుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి బాటమ్ 20 అండ్ రెసిస్టెంట్ 25,000 అవుతుంది పీక్ లెవెల్. అండ్ కరెంట్ మార్కెట్ 22 దగ్గర అటు ఊగుతూ ఉంటుంది కపుల్ ఆఫ్ మంత్స్ వరకు. నేను అనుకోవటం ఎక్కువ మంత్స్ టైం కరెక్షన్ అవుతుంది అనుకుంటున్నాను, డౌన్ సైడ్ కన్నా కూడా టైం కరెక్షన్ ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. 2024లో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ సెక్టార్స్ మార్కెట్లకి కొంత అనుకూలంగా ఉండబోతున్నాయి, ఏ సెక్టార్స్ మార్కెట్లకి ప్రతికూలంగా ఉండబోతున్నాయి అనే అంశాల గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.